ఓకే. వెంకటరెడ్డి గారు ఒకసారి ఇక్కడ ప్రజల విషయానికి వచ్చినప్పుడు అటు బీజేపీ బలాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నట్టు ఏ విధంగా ఉంది? కేంద్ర ప్రభుత్వం యొక్క బలగం ఏ విధంగా ఉంది? దీనికి తోడు కాశ్మీరీ పండిట్లు ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడాం. కాశ్మీరీ పండిట్లు సో చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అవుతున్న తరుణంలో ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీరీ పండిట్లు మిస్ అవుతున్నారు, అక్కడ వాళ్ళ ఉనికిని మిస్ అవుతున్నారనే పరిస్థితి. సో నిజంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి మళ్ళీ పునరుద్ధరింపబడే పరిస్థితులు ఉంటాయా? ఎలా పాజిటివ్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం? ఎందుకంటే జమ్మూలో హిందూ మెజారిటీ ఏదైతే ఉన్నారో హిందూస్ మెజారిటీ వాళ్ళంతా కూడా కన్సాలిడేటెడ్ గా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అక్కడ గెలుస్తున్నారు కూడా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కాశ్మీర్ లో కూడా చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా కనపడతా ఉంది. క్లియర్ గా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి ఓటేయాలి అనే ఒక ఆలోచన అయితే ప్రజల్లో కనపడతా ఉంది. ఐఎమ్ షూర్ భారతీయ జనతా పార్టీకి అది ఉంది, ఏదైతే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో రేపు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం ఇండస్ట్రీ చూసినా కూడా, టూరిజం కానీ హార్టికల్చర్ ఇండస్ట్రీ చూసినా కూడా, టూరిజం ఇండస్ట్రీనే దగ్గర ఈ సంవత్సరం అనుకుంటా 8,000 కోట్లు జనరేట్ చేస్తా ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ ఇచ్చారు. అదేవిధంగా హార్టికల్చర్ ద్వారా 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ 5 స్టార్ హోటల్స్ కూడా అక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ప్రతి ఒక్కరు అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి కాశ్మీర్లో కానీ జమ్మూలో కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇది అవకాశం దొరుకుతా ఉంది, పనిచేసే అవకాశం దొరుకుతా ఉంది, డబ్బు సంపాదించే అవకాశం దొరుకుతా ఉంది, సాధారణ జీవితం గడిపే అవకాశం దొరికింది. కాబట్టి డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీకి 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే దాంతో పాటుగా ఈ కాశ్మీర్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర సంవత్సరాల కొద్దిగా పరిపాలించి ఆ కాశ్మీర్ ని అడ్డం పెట్టుకుని దేశాన్ని అంటే జమ్మూ కాశ్మీర్ సర్వనాశనం చేసింది. ఇది అదొక పాయింట్ పెట్టుకొని నెహ్రూ దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గర 60 సంవత్సరాల పైగా వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా జమ్మూ కాశ్మీర్ ని ఎందుకు తీసేసారు, ఇప్పటికే వాళ్ళు ఎట్లాగా సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయరు, అటు పీడీపీ సపోర్ట్ చేయరు, ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ సపోర్ట్ చేయరు. ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఉనికికి ప్రమాదం ఎక్కడ దెబ్బ పడుతుందని ఒక ఆలోచన, ప్రమాదం ఉంటుంది ఆలోచన, గెలిచే అవకాశాలు ఉండవని ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కడ గెలవాలన్నా కూడా ఒక మైనారిటీ ఓటు బ్యాంక్ ని అడ్డం పెట్టుకుని గెలుస్తా ఉంది. మన వచ్చిన 99 సీట్లు కూడా వాళ్ళని రెచ్చగొట్టి కన్సాలిడేటెడ్ గా ఆ ఓటు బ్యాంక్ సంపాదించి 99 సీట్లు సంపాదించలేదు తప్పితే ఎట్టి పరిస్థితి వాళ్ళకి వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇదే పరిస్థితి కనపడింది. సో ఇదే విధంగా ఇప్పుడు మరి అక్కడ పీడీపీ ఉంది, ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, ఆ రెండు పార్టీలు కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి పెద్దగా వచ్చే సీట్లు ఏమి లేవు అక్కడ. వాళ్ళు కూడా డివైడ్ అయిపోతారు. ఒక్కొక్కరు అక్కడ కొన్ని వస్తాయి తప్పితే వాళ్ళు పెద్దగా చేసేది. కాకపోతే వాళ్ళు ఒకవేళ అందరు కలిసి పనిచేసి నెంబర్ ఎక్కువ గెలవాలంటే కాశ్మీర్ లో అవకాశం ఉంటుంది తప్పితే జమ్మూ మాత్రం ఎట్టి పరిస్థితి అవకాశం ఉండదు. సో ఎంతసేపు అక్కడ తోక పార్టీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప మెయిన్ పార్టీ కాదు. మెయిన్ పార్టీ కాదు. సో మెయిన్ పార్టీలే ఉంటాయి, రీజనల్ పార్టీస్ వాళ్ళు డామినేట్ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఉనికిని పోగొట్టుకున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా రాహుల్ గాంధీ పోయి అక్కడ కనీసం అక్కడ అంతకుముందు నేను అప్లికేషన్ కట్ట ముందల భయపడేటోడు కదా, అక్కడ పోవాలంటేనే భయపడతాడు. ఎందుకంటే వాళ్ళ ఆయాంలో సంవత్సరాల కొద్దిగా పొత్తులు లేవగానే మనకి కాల్పులు వినపడేవి. ఈ రోజు కొంచెం ఓపెన్ అప్ అవగానే డైరెక్ట్ పొత్తుల కోసం వెళ్ళిపోయారు. ఇంకా సో అందుకని వాళ్ళకి ఆ ఉనికి కనిపించట్లేదు, వాళ్ళకి గెలిచే అవకాశాలు కూడా లేవు ఎట్టి పరిస్థితుల్లో. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్నెట్ కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కానీ వినియోగం పెరిగిన తర్వాత డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఎక్కడ ఏ డెవలప్మెంట్ ఉంటే ఏ విధంగా చేయాలని. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మన చెప్పినట్టుగా దేశం మొత్తం మీద రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి లేకపోతే రాజ్యాంగం మారుస్తారని చెప్పి ఆ కుంటి సాకులు చెప్పుకుంటూ ముందు పోయే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా దాన్ని అర్థం చేసుకొని ముందుకు పోతే మాత్రం మనం మరి
భారతదేశ ప్రజలందరూ కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మోడీ గారు సో వెంకటరెడ్డి గారు మీ పరంగా ఒక కంక్లూజన్ ఇవ్వండి. సో మంచి రోజులు రాబోతున్నాయా, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ నిలబడడం వల్ల చీకటి రోజులకు వెళ్తున్నామా అనే విషయంలో ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ ఒకటి ఇవ్వండి. డెఫినెట్ గా మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఈ వీళ్ళు వచ్చినంత మాత్రమే ఒరిగేది ఏమి లేదు, హర్షించేది ఏమి లేదు, అక్కడ అసెంబ్లీలో చేసేది ఏమి లేదు. ఇక్కడ వచ్చేది కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది కాబట్టి ఏవైతే పాలసీలు తీసుకురావాలనుకుంటున్నారో, ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకురావాలో లేకపోతే వెల్ఫేర్ తీసుకురావాలనేది మోడీ గారు స్పష్టంగా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో కాంప్రమైజే ఉండదు దాంట్లో. రచనారెడ్డి గారు ఒకసారి మీ ఓవరాల్ రంగారు ఒక్కొక్క మాట ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మంచి అంశం చెప్పారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ల మీదనే ఆధారపడ్డది మొత్తం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో. ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు వాళ్ళ సొంత పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళ ఓట్లు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ జీరో. ఉదాహరణకి మన హైదరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే అక్కడ వాళ్ళు ఎంఐఎం వేసుకుని కాంగ్రెస్ పార్టీ జీరో. ఎక్కడైతే ఇతర పార్టీలకు ఓట్లు వేయాల్సినటువంటి సందర్భంలో ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయితేనే కాంగ్రెస్ పార్టీ బతికింది మొన్న. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీ పార్టీగా అంటే ఒక ముస్లింల పార్టీగా మారిపోతున్నది అని అనడం ఇది ఒక పెద్ద ఉదాహరణ. జమ్మూలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో కూడా ముస్లింలు వాళ్ళ పార్టీలకు వాళ్ళు ఓట్లు వేసుకున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ జీరో అవుతుందని నా ఉద్దేశం. కానీ కపరప్రసాద్ గారు జీరో అయితే నేను అన్న ప్రస్తావన మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు అసలు అక్కడికి దూరే పరిస్థితి లేదు రాహుల్ గాంధీకి కూడా అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు కొంత ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రశాంతత వచ్చింది అన్నాక డైరెక్ట్ పొత్తు పెట్టుకునే ప్రయత్నంలోకి ఎన్నికల్లోకి వెళ్ళడం అనేది నిజంగా ప్రజలు గమనించాల్సిన విషయం. అది కూడా రచనారెడ్డి గారు ఒక్కసారి మీ పరంగా ఒక్కసారి కంక్లూజన్ ఇవ్వండి. సో ఓవరాల్గా మంచి రోజులే రాబోతున్నాయి అనే విషయాన్ని మనం కన్సిడర్ చేస్తూనే ఇందాక మీరు అన్నారు కుక్కతోక వంకర అని. సో ఇట్లాంటి పరిస్థితులు అండ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు అండ్ 370 ఆర్టికల్ని మళ్ళీ పునరుద్ధరిస్తామంటూ ఇంకొక మాట. ఇక వేర్పాటువాదులు అటు పాకిస్తాన్ కన్ను ఇదంతా మన మీద మిగతా ఇతర కుట్రలు ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ పూర్తి ఛాలెంజెస్గా ఉన్న నేపథ్యంలో సో ఎలాంటి భవిష్యత్తు ఉండబోతోంది అంటే ఏం భరోసా ఇస్తారు జమ్మూ కాశ్మీర్? అయితే ఆర్టికల్ 370 పునరుద్ధరణ నేషనల్ కాన్ఫరెన్స్ దాని పెద్దగా వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే వాడుతుంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ దాని గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అలయన్స్ లో ఉండి దాని గురించి మాట తిప్పడం లేదు. అది గిట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తే టీడీపీ ఎట్లయినా హ్యాండ్ అండ్ గ్లోవ్ అనుకోండి. వాళ్ళు బయట కొట్లాడుతున్నా గానీ ఇద్దరు వేర్పాటువాదులు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ తో అలయన్స్ లో ఉండి మాట విప్పడం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా దాన్ని ప్రోత్సహిస్తేనైతే రాహుల్ గాంధీని ఇక ఫ్యామిలీని దేశంలో నుంచే ఎలగొడతారు. భారతదేశం ఎస్పెషలీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ కంక్లూజన్ కి అయితే వచ్చింది. అయితే మనోహర్ గారు అన్నట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలని యూపీ రిజల్ట్ యూపీ 2024 జనరల్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ని అక్కడ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. ఆ రిజల్ట్స్ అక్కడ ప్రోటోటైప్ గా మారేలా వేర్పాటువాదులతో అలయన్స్ చేసి ఆ వేర్పాటువాదుల ఓట్ బ్యాంక్ ని వీళ్ళు వాడుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సొంతగా గెలిచే సత్తా ఏ రాష్ట్రంలో లేదు. పంజాబ్ లో వాళ్ళు కుంటి నడకనే వాళ్ళు ఆప్ వగైరా మీద డిపెండ్ కావాలి. ఇక్కడ యూపీకి వచ్చి అసలుకి కాంగ్రెస్ పార్టీ నామో నిషాన్ లేదు. ఎస్పీ మీద డిపెండ్ అయ్యి ఏదో నడిపిస్తున్నారు. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యి నేషనల్ కాన్ఫరెన్స్ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ మీద డిపెండ్ అయ్యి నడవకపోతున్నారు. సో అక్కడ మనము జాగ్రత్తగా ఉండాలి. సో బీజేపీ ఆ వ్యూహం కూడా పసిగట్టే మనతో అంటే మనోహర్ గారు అన్నట్టు చిన్న అంటే తోక పార్టీలు అనుకోండి, చిన్న ఒక 2-3 సభ్యులు లేకపోతే ఒక చిన్న గ్రూప్ లాంటి పార్టీలు దేశాన్ని సపోర్ట్ చేసే పార్టీలు భారతదేశాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేసి ఈ డెవలప్మెంట్ ని వెల్కమ్ చేస్తున్న పార్టీలు చాలా ఉన్నాయి. సో అవి
డైరెక్ట్ గా అవుట్వర్డ్ గా ఎక్స్టర్నల్ గా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయకుండా అంటే లైక్ ఒక ఫార్మల్ అలయన్స్ గా మారకుండా ఎన్డీఏ లాగా అది పరోక్షంగా దేశం కోసము ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళా మారణ హోమంగా మారొద్దు అని వాళ్ళు ఆ ఎలక్షన్స్ అలా కాంటెస్ట్ చేస్తారు. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు ఎటువైపు డిసైడ్ చేస్తారో అది కీలకం. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు మీరు చూస్తే వాళ్ళ మెంటల్ మేకప్ కూడా లాస్ట్ 20 years లో ఒక 360 degrees కాకుండా 180 degrees అన్న మారింది. అంటే మాకు కూడా అంటే వి డిజర్వ్ పీస్, వి డిజర్వ్ టు లివ్. అంటే మేము పిల్లలతో బతికి కట్టగట్టాలా అనే ఆశనైతే వాళ్ళలో ఉన్నది. సో దీంట్లో వేర్పాటువాదాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు, ఉన్మాదాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు క్రమంగా తక్కువైకుండా వచ్చిండు జమ్మూ అండ్ కాశ్మీర్ లో. అందుకోసం పాకిస్తాన్ ఇప్పుడు చచ్చిపోతుంది, ఈ అమ్మ కాశ్మీర్ లో ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళు లేరని చెప్పేసి. ఎందుకంటే కాశ్మీర్ లో వీళ్ళు డబ్బులు పంపిస్తున్నా అక్కడ లాజిస్టిక్స్ గిట్లా సపోర్ట్ చేసేటోళ్ళు మస్తు మంది ఉంటుండే, వేర్పాటు వాదులు ఎక్కువగా ఉన్నాడు. సో ఈ సిచ్యువేషన్, ఈ మిక్స్డ్ సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఎన్పీ అయినా పీడీపీ అయినా కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే పండితులను ఊచకోత కొయ్యలిచ్చిండ్రు. ఎన్సీ ఇట్లా అన్నది, టీడీపీ ఇట్లా అన్నది, కాంగ్రెస్ అయితే ఇట్లా మూసుకొని కూర్చుంది. అంటే కంప్లీట్ గా ఇట్లా కళ్ళకు గంతలు వినిపిస్తలేవు కనిపిస్తలేవు అన్నట్టు. అప్పుడు ఆ దరిద్రం కూడా మనం చూసినాము, మనం అందరం హత్తుకున్నప్పుడే అయింది దరిద్రం. సో ఈ మిక్స్డ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ని భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎలక్ట్రల్ మ్యానిప్యులేషన్ తోని ఎట్లా వాడుకుంటుందో అలా వాడుకుంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా అన్షూర్ ఉన్నారు. మనం చేసిన 5 ఏళ్లలో మనం చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తూ మనం ముందటికి వెళ్తున్నాం. సో ఈ వేర్పాటు వాదులు తక్కువైన సందర్భంగా కాశ్మీర్ లో ఇంకో రాష్ట్రం డెవలప్ అవుతున్న రాష్ట్రం అనే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాశ్మీరీస్ ఎలా రియాక్ట్ అవుతారో అది ఈ ఎలక్షన్ డిసైడ్ చేస్తుంది. కానీ వేర్పాటు వాదాన్ని అయితే మళ్ళీ మనము లేచేలా కాకుండానే మనం కంట్రోల్ చేస్తూనే ఈ ఎలక్షన్ లోకి వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.